అందరికీ శుభాకాంక్షలు. మొన్నటి క్లాస్ మీరు విని ఉన్నారు. అది పరిచయానికి సంబంధించినటువంటి క్లాస్. ఈరోజు మీకు నేను 2 సబ్జెక్ట్స్ 2 విషయాలు చెప్పాలి అని అనుకుంటున్నాను. ముందుగా చాలా రిలాక్స్గా ఫీల్ కండి. ఇంగ్లీష్ పదాన్ని నేను ఎందుకు వాడాను అంటే ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నాను కనుక చాలా రిలాక్స్గా ఫీల్ కండి. రిలాక్స్ అంటే చాలా విశ్రాంతి అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యి ఈరోజు క్లాస్ వినండి. సిలబస్లో మీకు ఇంగ్లీష్ నుంచి తెలుగు అర్థాలు, తెలుగు నుంచి ఇంగ్లీష్ అర్థాలు, ఇది మనకు సిలబస్లో ఉంటాయి. తెలుగు మన మాతృభాష కనుక తెలుగు గురించి భయపడే అవసరమే ఉండదు. ఎప్పటి వరకు? 10వ తరగతి వరకు, ఆ తర్వాత కూడా. కానీ ఇంగ్లీష్ మన మాతృభాష కాదు. ఇంగ్లీష్కు సంబంధించి మనలో అవసరమైన భయాలు ఉంటాయి, అవసరం లేని భయాలు ఉంటాయి. అవసరమైన భయము ఏమిటి అని అంటే ఇంగ్లీష్ మన మాతృభాష కాదు కదా అన్నది. అనవసరమైన భయం ఏమిటి అని అంటే ఎంత కష్టపడ్డా మనకు ఇంగ్లీషులో ప్రావీణ్యత రాదేమో అనేది. కాదు. కనుక ఈరోజు మనం చాలా ఓపికగా ఏం చెయ్యాలంటే ఏ నుంచి జెడ్ వరకు 10వ తరగతి లోపే మీకు ప్రశ్నలు వస్తాయి ఇంగ్లీష్లో కూడా. కనుక ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇంగ్లీష్లో ఉన్నవి 26 అక్షరాలు. ఈ 26 అక్షరాల ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ ఇట్లా మనము ఎంపిక చేసిన పదాలు, వాటి అర్థాలేంటి, వీలైనప్పుడు ఇంగ్లీషు స్పెల్లింగ్, అర్థాలలో ఉండే చమత్కారం ఏంటి, అడాప్ట్, ADOPT, ADAPT, ఈ రెండిటికి తేడాలు ఉన్నాయి. యాంగిల్, యాంజిల్, ఈ రెండిటికి తేడాలు ఉన్నాయి అర్థాలలో. ఇట్లా మనకు ఎటువంటి చమత్కారాలు ఉంటాయి ఇంగ్లీష్లో. ఏ అనే ఒక అక్షరానికి సంబంధించిన పదాలు, అర్థాలు ఈరోజు నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. అవసరం అయినప్పుడు మాత్రం ఇక్కడ నేను ఇంగ్లీష్ స్పెల్లింగ్ రాస్తాను. ఎందుకంటే మిమ్మల్ని ఇంగ్లీషు స్పెల్లింగ్ బహుశా అడగరు, మిమ్మల్ని అర్థమే అడుగుతారు. కనుక జాగ్రత్తగా ఆ అర్థాల గురించి వినండి. ఆల్ఫాబెట్ ఏ అయిపోయిన తర్వాత మీకు నేను ఇక్కడ వాక్యాలను తిరిగి తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయడం ఎలా. రీకన్స్ట్రక్ట్ అంటే అడ్డదిడ్డంగా వాక్యాలు రాసినట్టయితే వాటిని ఒక క్రమంగా రాయమని మీకు పరీక్షలో వస్తుంది. దాన్ని పూర్తి చేయడం ఎలా అన్నది కొద్దిసేపు చెప్తాను. దీంతో ఈరోజు మన 2 గంటల పాఠం పూర్తి అవుతుంది. ముందుగా మీకు నేను అర్థం ఏమిటి మొట్టమొదటిగా ఈ పదంతో ప్రారంభిస్తాను. చూడండి, అది ABBREVIATION, ABBREVIATION. దీన్ని అబ్రివేషన్ అంటారు. అబ్రివేషన్ అంటే అర్థం ఏమిటి అంటే సంక్షిప్త రూపం.
సంక్షిప్త రూపం. అబ్రివేషన్ అంటే అర్థం సంక్షిప్త రూపం. సంక్షిప్త రూపం అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో జూబ్లీ బస్ స్టేషన్ అని ఉంది. దాని సంక్షిప్త రూపం ఎట్లా చెప్తారు అని అంటే JBS. దీన్నే మనం సంక్షిప్త రూపం అంటాము. దాన్ని ఇంగ్లీష్లో అబ్రివేషన్ అంటారు. రాసుకోండి. రెండోది అబ్డక్ట్. అబ్డక్ట్ అంటే దీని అర్థం ఎత్తుకొని పోవడం. ABDUCT అబ్డక్ట్. గుర్తుపెట్టుకోండి. అయ్యో ఆ పిల్లవాడిని ఎత్తుకొని పోయారా, దే అబ్డక్టెడ్ దెమ్ ఫ్రమ్ ది నియర్ బై స్ట్రీట్. దగ్గరగా ఉన్న వీధిలో నుంచి ఆ పిల్లవాడిని ఎత్తుకొని పోయారు. దట్స్ వాట్ అబ్డక్ట్. గుర్తుపెట్టుకోండి. చాలా సులువైన, సహజమైన, సాధారణమైన పదం. 3 అబిలిటీ. ABILITY. మనం సాధారణంగా మాట్లాడుకుంటున్నప్పుడు అంత ఎబిలిటీ లేదు. ఆ బ్యాట్స్మెన్ అవుట్ చేసినంత ఎబిలిటీ ఆ బౌలర్కు లేదు. ఆ బ్యాట్స్మెన్ చాలా ఎబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్ అని మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు. ఎబిలిటీ అంటే సామర్థ్యం. హీఈస్ హ్యావింగ్ దట్ లెవెల్ ఆఫ్ ఎబిలిటీ. ఆ స్థాయి సామర్థ్యం ఆయనకు ఉంది అంటారనమాట. అది ఎబిలిటీ. దీన్ని ఇంగ్లీష్లో ఇట్లా తెలుగు లిపిలో ఇట్లా రాయాలి, ఎబిలిటీ. మీకు అర్థమైంది అనుకుంటాను. ఏ అనే అక్షరం నుంచి 10వ తరగతి వరకు ఉండే జ్ఞానం ఎంత సాధారణంగా ఉంటుంది ఒక తెలుగు మీడియం విద్యార్థికి అన్నదే చూస్తారు కనుక మీకు మరీ చాలా లోతైనటువంటి పదాలతో మీకు అవసరం లేదు. ఇప్పటిదాకా నేను చెప్పిన 4 పదాలు మీరు విన్నవే, వినవలసినవే, వింటున్నవే, వినదగినవే, మీకు పరీక్షలో మీరు నేర్చుకోదగినవే. 1 అబ్రివేషన్, 2 అబ్డక్ట్, 3 ఎబిలిటీ. ఇప్పటి వరకు 3 విన్నాం. 4 ఇది మీరు నేను చెప్పగలను, ఇది మీరు వినలేదు. అది అబ్లేస్. అబ్లేస్ ఖచ్చితంగా నేను చెప్పగలను, చాలా మంది విని ఉండే అవకాశం లేదు. దీన్ని ఏమంటారంటే మండటం. ఫైర్ అన్నమాట, మంట ఏర్పడడం. ఇన్ ది సమ్మర్ ఇట్ ఈస్ నేచురల్లీ అబ్లేజింగ్ ఇన్ ది ఫారెస్ట్. అంటే ఒక అడవిలో దానంతటా అదే మంట అంటుకున్నది అన్నప్పుడు వాడేది అబ్లేజ్. గుర్తుపెట్టుకోండి, అబ్లేజ్. ఇక అబ్నార్మల్. ఇది గుర్తుపెట్టుకోండి, అబ్నార్మల్. ABNORMAL. ABNORMAL అబ్నార్మల్. అబ్నార్మల్ అని అంటే అర్థము అసాధారణం. దీన్ని ఇంకో పదం కూడా ఉంది, అదే ఎక్స్ట్రాడినరీ. అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎక్స్ట్రాడినరీకి అబ్నార్మల్కు కొంచెం ఉంది. ఈ వచ్చినప్పుడు ఇది వస్తుంది కనుక ఇప్పుడు నేను చెప్పడం లేదు. అబ్నార్మల్ అసాధారణం. ఆ స్టూడెంట్ నాలెడ్జ్ అబ్నార్మల్ అండి అని వెంటనే ఊరుకోకుండా ఎక్స్ట్రాడినరీ అండి అంటారంటే అసాధారణం అని. హెల్త్ కండిషన్ ఈజ్ అబ్నార్మల్. సాధారణమైన స్థితిలో లేదు, అసాధారణం అని చెప్పడానికి వాడేది
అబ్నార్మల్. తర్వాత అబాలిష్. అబాలిష్. Government must abolish the corruption in the politics, in the governance machinery, in everywhere, in every aspect. Unless this happens, country will not progress. ఇట్లా మాట్లాడతారు. దీని అర్థం ఏమిటి అని అంటే నిర్మూలన అన్నమాట. అబాలిషన్ అంటే నిర్మూలన. కరప్షన్, అవినీతిని కనుక నిర్మూలన చేయకపోతే దేశం ఎప్పటికి కూడా ముందటికి పోదు అని అన్నప్పుడు వాడేది పదం. వి మస్ట్ అబాలిష్ ది కరప్షన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అన్ని రంగాల్లో ఉన్న అవినీతిని మనం నిర్మూలించాలి అని చెప్పాలి అన్నప్పుడు అబాలిష్ అన్న పదాన్ని వాడతారు. గుర్తుపెట్టుకోండి, ఈ పదాలన్నీ కూడా చాలా ముఖ్యమైనవి, మరీ ఎంపిక చేసి చెప్తున్నటువంటి పదాలు. ఇంకా అందరికీ ఈ తెలుసు, విన్నర్, కానీ దీని అర్థం ఏమిటో చాలా మంది ఏమిటి అని సందిగ్ధ పడతారు. దట్ ఈస్ వాట్ అబౌట్. అబౌట్ అని అంటే గురించి. దిస్ క్లాస్ అబౌట్ ది అప్కమింగ్ క్యాండిడేట్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. దాని అర్థం అబౌట్, గురించి. ది బస్ స్టాండ్ అబౌట్ ది ప్యాసింజర్స్ అన్నాం అనుకోండి, అంటే బస్ స్టాండ్ ఎవరి గురించి? ప్రయాణికుల గురించి. అబౌట్ ప్యాసింజర్స్, అబౌట్ బస్ గోయర్స్, అబౌట్ ట్రావెలర్స్, అబౌట్ ఆర్టీసీ, ఎవ్రీథింగ్. అట్లా అన్నమాట. అబౌట్ అని అంటే గుర్తుపెట్టుకోండి, ఏమో తెలుసు ఈ అర్థము అని అనిపిస్తుంది, కానీ తెలియని అర్థము గురించి. చాలా చమత్కారంగా ఉంటుంది. దట్స్ వాట్ అబౌట్. తర్వాత ఇంకా ఇంతే దగ్గరగా వచ్చేది ఇంకొకటి ఉంది పదం. అబౌట్ వేరు, ఇప్పుడు నేను చెప్తున్నది వేరు. ఇది ఎబో. ఏబిఓ బిఈ, ఎబో. సార్, మా పిల్లవాడు క్లాసులో ఎట్లా ఉన్నాడు సార్ అని ఒక నాన్న, ఒక డాడీ, ఒక క్లాస్ టీచర్ను స్కూల్లో అడిగాడు. అడిగితే ఆ టీచర్ చెప్పిన జవాబు, ఇంప్రూవ్ కావాలండి, ఈజ్ నాట్ ఎబో యావరేజ్ అన్నాడు. దాని అర్థం ఏమిటి? ఎబో అని అంటే ఎగువ లేదా పైన, యావరేజ్ కంటే పైన కాదు అని అన్నప్పుడు వాడిన పదం ఏమిటి? ఎబో. అబౌట్ అంటే గురించి, ఎబో అంటే పైన. ఇంత చిన్న ఒక అక్షరం, ఈ అనే ఒక అక్షరం అక్కడ ఉండడం, అక్కడ లేకపోవడం వలన ఎన్ని రకాలైనటువంటి తేడాలు వస్తాయో మీరు గమనించండి. ఈ రకంగా మనము చిన్న చిన్న పదాలను మనం మాట్లాడుకుంటూ పోద్దాం. అబ్రిడ్జ్, బ్రిడ్జ్ కాదు, అబ్రిడ్జ్. ఇది కొంచెం కఠినమైంది, మీరు ఇంతవరకు వినంది. మీరు బ్రిడ్జి అనే మాట విన్నారు కానీ అబ్రిడ్జ్ అనేది వినలేదు. అబ్రిడ్జ్ అంటే తగ్గించి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద ఒక 100 వారాలు వచ్చే సినిమా అని ఒక 100 వారాలు వచ్చే టీవీ సీరియల్ అని అనుకోండి. సాధారణంగా 100 వారాలు వస్తూనే ఉంటుంది టీవీ సీరియల్. చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు, నడిచేది నడుస్తూనే ఉంటుంది. అందుకనే అది ఒకటే ధారావాహికం అంటుంటారు అన్నమాట. కంటిన్యూషన్ ప్రాసెసింగ్, అది ఆగదు. కాలం ఆగిపోద్ది కానీ టీవీ సీరియల్ ఆగిపోదు. అటువంటి టీవీ సీరియల్ కనుక ఒకవేళ కొన్ని వారాలకే తగ్గించినట్టయితే, ఏ 10 వారాలు 12 వారాలు తగ్గించినట్టయితే దాన్ని ఏమందాం? అబ్రిడ్జ్డ్ పార్ట్ అంటాం. అంటే తగ్గించి వేసింది అనమాట. ఒక పెద్ద పుస్తకం ఉంటుంది, అంత పెద్ద పుస్తకము ఈ కాలంలో ఎవరు చదవరు కనుక
దాని తర్వాత దాన్ని అచ్చేసే వాళ్ళు తర్వాత ఏం చేస్తారంటే దాని సారం పోకుండా అబ్రిడ్జ్డ్ ఎడిషన్ అని ఒక చిన్న ఎడిషన్ వేస్తారు. దాన్నే మనం తగ్గించి అని చెప్తాం. తర్వాత ఇంకా మీకు బాగా తెలిసిన పదాన్ని ఇప్పుడు నేను వాడుతున్నా. ఇది అబ్రివేషన్ తర్వాత మీకు బాగా తెలిసిన పదం ఇదే అని నేను అనుకుంటున్నా. అది యాబ్సెంట్. యాబ్సెంట్ అంటే మీకు తెలుసు, అదే యాబ్సెంట్ అని అంటే గైర్ హాజరీ. ఇప్పుడు మనం ఈ 10 పదాలను మళ్ళా ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం. అబ్రివేషన్ ఇప్పుడు ఇక్కడ రాయను నేను, మీరు ఒకసారి మళ్ళీ మనం మననం చేసుకుందాం. అబ్రివేషన్ ABBREVIATION సంక్షిప్త రూపం. అబ్డక్ట్ ABDUCT ఎత్తుకొని పోవడం. ABILITY ఎబిలిటీ సామర్థ్యం. ABLAZE బ్లేజ్ మండుతున్న. ABNORMAL అబ్నార్మల్ అసాధారణం. ABOLISH బాలిష్ నిర్మూలనం. ABOUT అబౌట్ గురించి. ABOVE అబౌవ్ ఎగువన. ABRIDZGE అబ్రిడ్జ్ తగ్గించు. ABSENT అబ్సెంట్ గైర్ హాజరీ. ఇప్పటికి మనకు 10 పదాలు అయిపోయినాయి. వీటిని మళ్ళీ మనం ఒక్కసారి ఊరికే నేను చదువుతూ ఉంటా. అబ్రివేషన్ సంక్షిప్త రూపం. ఆబ్జెక్ట్ ఎత్తుకొని పోవడం. అబిలిటీ సామర్థ్యం. అబ్లేజ్ మండుతున్న. అబ్నార్మల్ అసాధారణం. అబాలిష్ నిర్మూలన. అబౌట్ గురించి. అబోవ్ ఎగువన. అబ్రిడ్జ్ తగ్గించు. అబ్సెంట్ గైర్హాజరీ. అబ్సల్యూట్ కేవలం. అబ్జర్బ్ పీల్చుకొను. సారీ ఇంకా మొదలు కాలేదు కదా, అబ్సల్యూట్. ఇప్పుడు మనకు 10వది అయిపోయింది, 11వది వస్తున్నది. అది అబ్సల్యూట్. ABSOLUTE ABSOLUTE ఇది అబ్సల్యూట్ అందా. ఇది మీకు సులువుగా అర్థమయ్యేటందుకు ఇట్లా రాసిన నేను, లేకపోతే ఇంకా కొంచెం అబ్సల్యూట్ ఇట్లా రాయాలి, అది మీకు ఇబ్బంది కనుక ఇట్లా రాసి చూపిస్తున్నాను. ABSOLUTE అబ్సల్యూట్. ABSOLUTE అబ్సల్యూట్. దీన్ని మనం ఇది మనకు ఎప్పుడు విన్నట్టే అనిపిస్తుంటది. దీని అసలైన అర్థము మనము డిక్షనరీ చూసి పరిశీలిస్తే కానీ తెలియదు. అబ్సల్యూట్ 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 కరెక్ట్, అబ్సల్యూట్ రాంగ్. బా మీరు చెప్పింది అబ్సల్యూట్. వాట్ ఈస్ అబ్సల్యూట్? ఇటువంటివే ప్రశ్నలుగా మనకు వచ్చే ప్రమాదం ఉంటుంది కనుక గుర్తుపెట్టుకోవాలి. అబ్సల్యూట్ అంటే కేవలం. ఎప్పుడైనా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు వినండి, వార్తలు వింటున్నప్పుడు, ఇట్ ఈస్ మోర్ దాన్ అబ్సల్యూట్ మెజారిటీ ఇన్ ది అసెంబ్లీ, ఇట్ ఈస్ మోర్ దాన్ అబ్సల్యూట్ మెజారిటీ ఇన్ ది హౌస్, ఇట్ నాట్ రీచ్డ్ అప్ టు ది అబ్సల్యూట్ మెజారిటీ మార్క్ ఇన్ ది హౌస్. అంటే కేవలం గుర్తుపెట్టుకోండి, అబ్సల్యూట్ అంటే కేవలం. తర్వాత అబ్జార్బ్. అబ్జార్బ్ ABSORB సారీ ABSORB అబ్జార్బ్. ABSORB అబ్జార్బ్.
ఏమిటి? ఎప్పుడైనా మీకు అబ్జర్వ్ అనే పదం మీరు విని ఉంటారు. ఈ అబ్జర్వ్కు దీనికి ఏం సంబంధం లేదు. ఈ అబ్జర్వ్ అని అంటే బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు సారు, మాట్లాడకు క్లాసులో, ఆ అర్థం వేరు. అతను అబ్జర్వ్ అయిపోయాడా ఉద్యోగంలో, అబ్జర్వ్ అయిపోయాడా ఉద్యోగంలో అనడం వేరు. ఇది కలిసిపోవడం, లోపల కలిసిపోవడం. మొన్న వ్యాక్సిన్ తీసుకున్నాను, అది నా దేహంలో అబ్జార్బ్ అయిపోయింది. మొన్న వ్యాక్సిన్ తీసుకునేటందుకు నేను వెళ్ళాను, అక్కడ చాలామంది వ్యాక్సిన్ వేసుకునేటందుకు లైన్లో నిలబడి ఉండడాన్ని నేను అబ్జర్వ్ చేశాను. రెండు వేరు వేరు. ఇది అబ్జర్వ్, ఇది అబ్జర్వ్. ఇది వేరే స్పెల్లింగ్, ఇది వేరే స్పెల్లింగ్. కానీ వింటున్నప్పుడు మాత్రం మనం సరి అయినటువంటి సాధన చేయకపోతే రెండు పదాలు ఒకే రకంగా వినిపించే అవకాశం ఉంది. ఇటువంటివే ప్రశ్నలుగా వస్తాయి కనుక తప్పు చేసే అవకాశం చాలా ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా? దిస్ ఇస్ వాట్ అబ్జర్వ్. ప్రతి 10 అయిపోయిన తర్వాత, 10 పదాలు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీకు ఒకసారి రివ్యూ చేస్తుంటాను, టెన్షన్ పడొద్దు. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్. మీరు స్పెల్లింగ్ కోసం ఏమి అది కావద్దు. ఇది అబ్స్ట్రాక్ట్, ABSTRACT, అబ్స్ట్రాక్ట్. పెద్ద పెద్ద ఇంత ఏమైనా కానీ పెద్ద పెద్ద పుస్తకాలు రాసేటప్పుడు చాప్టర్స్ అని పెడతారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అన్నమాట. మనం భోజనం చేస్తున్నప్పుడు ఎట్లానైతే పప్పు, కూర, సాంబారు, చట్నీ, రసం, పెరుగు ఇవి వేరువేరుగా ఉంటాయో అట్లానే పెద్ద పెద్ద గ్రంథాలలో చాప్టర్స్ ఉంటాయి. ఆ చాప్టర్స్కు ముందు అబ్స్ట్రాక్ట్ అనేది ఒకటి 2-3 పేరాలలో ఉంటుంది. దాన్నే మనం సారాంశం అంటారు. సారాంశం. ఇది కూడా మీకు 10వ తరగతి లోపు తెలవవలసిన పదాలలో ఒకటి కనుక అబ్స్ట్రాక్ట్ ఈజ్ సారాంశం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అబ్యూజ్. హీ అబ్యూజ్డ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫ్రెండ్ అన్నాడు అనుకోండి ఎవరైనా ఇంగ్లీష్లో. అంటే దాని అర్థం, నా మిత్రుని ఎదురుగా అతను నన్ను నిందించాడు. అబ్యూజింగ్ అని అంటే నిందించడం. అబ్యూజ్ నింద, తిట్టడం, దుర్భాషలాడడం అని కూడా అనుకోవచ్చు. దాన్నే మనం తిట్టడం అంటే సింపుల్గా ఉంటుంది, తెలుగులో చెప్పినట్టుగా ఉంటుంది. అబ్యూజ్, ABUSE, అబ్యూజ్, తిట్టడం. అట్లాగే ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పదం అకాడమీ. ఇది కూడా మీరు చిన్నప్పటి నుంచి వింటున్నదే, కానీ అర్థం సరిగ్గా అర్థం కానిదే. అబౌట్ వింటున్నదే, ఎబో వింటున్నదే, అబ్సల్యూట్ వింటున్నదే, అకాడమీ వింటున్నదే, అర్థం స్పష్టంగా తెలియదు. అది మన తప్పేం కాదు, ఎందుకంటే అర్థం స్పష్టంగా తెలుసుకునే అవసరం మనకి ఇప్పుడే వచ్చింది కనుక తెలుసుకుంటున్నాం, అంతే, తప్పేం లేదు. అకాడమీ అంటే విద్యా సంస్థ. మీరు ఇప్పుడు చదువుకుంటున్న డిగ్రీ కాలేజ్ కానీ, ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇట్ ఈస్ అన్ అకాడమీ. మీరు మీ చిన్నప్పుడు చదువుకున్న గవర్నమెంట్ హై స్కూల్ కానీ, ప్రైవేట్ హై స్కూల్ కానీ, ఇంకేదైనా రెసిడెన్షియల్ హై స్కూల్ కానీ, అకాడమీ. అకాడమీ అంటే విద్యా సంస్థ.
నెక్స్ట్ ఇది మీరు వినని ఒక పదం వస్తున్నది, జాగ్రత్తగా చూడండి. అది యాక్సిలరేట్. వాట్ ఈజ్ యాక్సిలరేట్? గుర్తు తెచ్చుకోండి. ఏదైనా కానీ ఇటువంటి మాట మీరు ఎప్పుడైనా కానీ వాడుతుంటారా? గుర్తు తెచ్చుకోండి. మీ అందరికీ చాలామందికి కారు నడపడం కూడా వచ్చు అనుకుంటాను, లేదా కొంతమందికైనా కారు నడపడం వచ్చు. బ్రేక్ వేగాన్ని ఆపేది, వేగాన్ని నిలిపేది బ్రేక్. మరి వేగంగా వెళ్ళేటందుకు సాధనం అయ్యేది ఏది? మీకు తెలుసు, ఎక్సలేటర్. ఎక్సలేటర్ ఎక్సలేటర్ డౌన్ చేయండి, డౌన్ చేయండి అనడం మనం వింటుంటాం. ఆ ఎక్సలేటర్ అనే పదం ఇక్కడి నుంచే పుట్టింది. యాక్సిలరేట్ వేగాన్ని పెంచేదన్నమాట. యాక్సిలరేటింగ్ అని అంటే వేగాన్ని పెంచడం. గుర్తుపెట్టుకోండి, యాక్సిలరేట్ వేగాన్ని పెంచడం. ఇప్పుడు నెక్స్ట్ యాక్సెంట్. ACCENT. చాలామంది ఏమనుకుంటారు అని అంటే యాక్సెంట్ అని అంటే యాస అని అనుకుంటారు, కానీ దీని డిక్షనరీలో అర్థం ఏముంటుంది అని అంటే నొక్కి చెప్పడం. యాక్సిడెంట్ కాదండి, యాక్సెంట్. యాక్సిడెంట్ అని అనుకునే అవకాశం ఉంది కనుక యాక్సిడెంట్ కాదు, ఇట్ ఈస్ యాక్సెంట్. యాక్సెంట్ అని అంటే నొక్కి చెప్పడం.